This is Raj. Welcome to my ఛానల్ బీబీ టాక్స్ బై రాజ్. సో మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చి కొంచెం ఓకేగానే ఉంది. కానీ అన్సీన్లో బాగా ఎక్కువ కంటెంట్ అయింది అని అంటున్నారు. మరి చూడాలి అది ఎట్లుందో. సో మెయిన్గా చెప్పుకోవాలంటే ఈరోజు హైలైట్ విషయాలంటే యష్మిది. ఓకే, సో యష్మి హడావుడి అంత లేదు. మరి నిజంగానే బిగ్ బాస్ ఆమెకి బాగా పుషప్ ఇచ్చి హైప్ చేస్తున్నాడని చెప్పి అన్ని టాస్క్లలో ఆమె గెలుస్తుంది అని చెప్పి ఇక బాగా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నట్టుంది. ఫుల్ హైపర్ మీద ఉంది. మరి అంత హైపర్ మరి అవసరమా లేదా అనేది మరి జనాలే చూసి చెప్పాలి. కానీ ఈరోజు మరి గేమ్స్ అన్నీ ఒకటెనకలు ఒకటి పెట్టుకుంటూ వస్తున్నాడు. మరి దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ స్పెల్లింగ్స్ టాస్క్లో అయితే మరీ అడ్డంగా దొరికిపోయారు యష్మి ఉన్ను సీత. సో అక్కడ మనకంటే బాగానే చేసినట్టున్నాడు. అక్కడ కొంచెం పాయింట్స్ వచ్చినాయి. మళ్ళీ ఆ తాడును బాల్స్ టాస్క్లో మన నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ అఫ్రీది ముగ్గురుగా ఆడారు. కానీ బాగానే టఫ్ ఫైట్ ఇచ్చారు. కానీ అఫ్రీది కొంచెం పాపం చేయి వదిలేసి గేమ్ పోగొట్టుకున్నాడు. పృథ్వీ కూడా బాగానే ట్రై చేశాడు. కానీ ఇక నిఖిల్ అక్కడ కొంచెం ఫెచ్చింగ్ అయింది తాడు వదిలేయడంతో. ఇక అదొకటి గెలిచినట్టున్నారు. అంతకు మించి ఏం లేదు. ఇక లాస్ట్ టాస్క్లో ఆ సాక్స్లో టాస్క్ అయితే అసలు వర్ణ దాంట్లో అన్ని ఫౌల్సే ఉన్నాయి. ప్రేరణ కన్ఫ్యూజ్ చేసేస్తారు. వెనకాల నుంచి యష్మి అరుపులకి ఆమె కన్ఫ్యూజ్ అవుతుంటుంది. యష్మికి అన్నిసార్లు సేవ్ చేసింది కాబట్టి ఆమెకు ఫెచ్చింగ్ చేయాలని చెప్పి ఆమె చెప్తే ఈమెది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ప్రేరణ చెప్పి ఆల్రెడీ డిసిషన్ తీసుకున్న దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకోవడం. అసలు ఫస్ట్లోనే అబ్బాయిని అవుట్ అని డిక్లేర్ చేసినాక కూడా యష్మి భయానికి యష్మి అక్కడి నుంచి అరిసేసరికి లైట్ తీసుకొని మళ్ళీ గేమ్ ఆడిపించింది. విష్ణుప్రియ అంటే ఆయనకి కొంచెం తగిలినట్టుంది. తగలకుండా అయితే పడదు, కానీ వాంటెడ్లీ చేసింది కాదులే కానీ అబ్బాయి. బట్ తగిలింది కింద పడ్డది. బట్ అక్కడ ఫస్ట్ తనని ఇక మళ్ళీ ఇద్దరిని ఉంచేసింది. కానీ గేమ్ యాక్చువల్గా ఇద్దరు అవుట్ అవ్వాలి అక్కడ ఆ పాయింట్లు అయితే వాళ్ళు పెట్టుకున్న రూల్ ప్రకారంగా చూసుకుంటే. బట్ వాళ్ళిద్దరికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడము, తర్వాత ఆమెకి విష్ణుప్రియ కింద పడడము, ఆ అబ్బాయి గట్టిగా పట్టుకోవడంతో ఆమెను అప్పటికి అవుట్ చేసి ఆమెను పంపించేసింది. అఫ్రీది కూడా అయితే అసలు అది రీజనే కాదు. అసలు ఆయన దాచింది లేదు, ఏం లేదు. వాంటెడ్లీ పంపించినట్టే అనిపించింది నాకు. మళ్ళీ అఫ్రీదిని ఎవరు కన్సోల్ చేయలేదు. అఫ్రీది కూడా చాలా ఫీల్ అయ్యాడు ఆ విషయంలో. అసలు ఆ యష్మి దగ్గర విష్ణును పోయి ప్రేరణ దగ్గర కూర్చొని ఆమెకు సపోర్ట్ చేయడము, నైనిక కూడా అక్కడే కూర్చొని సపోర్ట్ చేయడము, అఫ్రీదికి ఇంత కష్టపడినందుకు కనీసం వచ్చి అట్లీస్ట్ యూ డిడ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అనేది ఒకటి చేయలేదు, సపోర్ట్ లేదు. మరి ఇంత కాలమా ఆ యష్మి చూడు తప్పున్న రాంగున్న వాళ్ళ టీం వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసుకుంటుంది అని ఆయన అనడం అసలు అది కరెక్టే అనిపించింది ఆయన విషయంలో అక్కడ. కానీ మరి ఏం ఆడుతున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి అయితే బిగ్ బాస్ వెనకాల నుండి మొత్తానికి యష్మిని బాగా హైప్ ఇస్తున్నాడు. ఈసారి యష్మికి ప్రైజ్ మనీ ఫిక్స్ అయిపోయినట్టున్నాడు బిగ్ బాస్. మరి అదే నడుస్తుంది నాకు తెలిసి అక్కడ ఉన్న దాంట్లో అయితే. మరి ఇక చూడాలి ముందు ఏం ఆడతారో. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మరి అసలు సోనియాకి, నిఖిల్ అండ్ పృథ్వీకి ఏం జరుగుతుంది వాళ్ళ ముగ్గురు మధ్యన. ఒకరి నుంచి ఒకరు ఈరోజు పడ్డప్పుడు చూడాలి. సోనియా ఫస్ట్ గేమ్లో అసలు పృథ్వీ వచ్చి సపోర్ట్ చేయడము, వెనకాల నుంచి నిఖిల్ ఫీల్ అయిపోవడము, నిఖిల్తో మాట్లాడుతుంటే పృథ్వీ ఫీల్ అయిపోవడము. అసలు ఈ ఒక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది. మరి అది ఎక్కడ దాకా లాగుతుంది, ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఇక బిగ్ బాసే చెప్పాలి. సో వాళ్ళు ముగ్గురు కంటెంట్ ఉన్నంత వరకు వాళ్ళు ముగ్గురు ఎటుపోరు. సో ఆ లక్ష్యంగా చూస్తుంటే మరి ఈసారి ఆదిత్య ఓంకి గట్టిగానే పడేటట్టు ఉంది. మరి ఆదిత్య ఓం ఫాలోవర్స్ మరి వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేసి ఆయన సపోర్ట్ చేస్తే ఉంటాడేమో, లేకపోతే అఫ్రీదికి పడచ్చు ఇంపాక్ట్, లేదంటే పాషాకి ఇంపాక్ట్ పడాలి. అఫ్రీది ఈసారి లేడు కాబట్టి మరి పృథ్వీ కన్నా లేదంటే మన
ఆదిత్య ఓం కన్నా పడాలి. మరి పృథ్వీ మరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది కాబట్టి ఉంచుతారేమో, లేకపోతే ఆదిత్య ఓం అవుట్ ఈసారి నాకు తెలిసి, నా గెస్ట్ ప్రకారంగా చూసుకుంటే. లేదంటే పాష కూడా డౌటే. పాషను ఆదిత్య ఓం మధ్యలో ఉండాలి ఏదో ఒకటి. మరి పాషాన్ని మరి ఎవరైనా సపోర్ట్ చేసి, ఎందుకంటే గేమ్లో ఎక్కడ కనిపించలేదు ఈసారి పాష. ఆదిత్య ఓం కూడా ఏం కనిపించలేదు కాబట్టి వాళ్ళిద్దరిలో మరి ఎఫెక్ట్ ఎవరికి పడుతుందో చూడాలి. అంటిల్ అన్లెస్ రేపటి ఓటింగ్ వరకు చూసుకుంటే. బట్ సీజన్ మరి అంత కంటెంట్ ఏం లేదు, ఇక చూడాలి మరి అమ్మాయి సోనియాది ఉన్న అయితే కానీ తెలియదు. కానీ ఆమె మరి చదువుకున్న దానికి మరి ఆమె మాట్లాడేదానికి అసలు సంబంధమే లేదు, ఏంటంటే చేస్తుంది మరి విచిత్రంగా. బట్ నిఖిల్ మరి కొంచెం ఈరోజు యాక్టివ్ అయినట్టు అనిపిస్తున్నాడు, కానీ ఏమో ఇక మనకంటే ఆ ఫుడ్ విషయంలో పాపం బాగా డీల్ అయిపోయినట్టున్నాడు. ఫుడ్ దొరకకపోయినా తినేసరికి బిగ్ బాస్ వేసుకున్నాడు. ఇక నిఖిల్ కూడా పంచాయతీలో ఇరుక్కుపోయాడు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి ఫుడ్ దొరకకపోతే. సో బట్ వాళ్ళు కూడా బాగానే పెడుతున్నారు, కానీ నైనిక టీం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పెట్టాలి, లేదంటే నైనిక వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి నైనిక కూడా ఫాల్స్ బాగానే ఉన్నాయి ఈసారి, ఎందుకంటే టీంకి సపోర్ట్ కరగలేదు. అక్కడ జనాలు అక్కడ యష్మి అన్నప్పుడు అక్కడ మాట్లాడకుండా వచ్చేయడము, ఇలా టీం అందరికి ఎఫెక్ట్ అవ్వడము, ఇదంతా ఇండైరెక్ట్గా నైనిక మీదనే ఎఫెక్ట్ పడుతుంది. అందులో మరి గేమ్ ఇక్కడ ఆడింది ఏం లేదు ఈ వీక్ అంతా. సో మరి వాళ్ళ టీంకి సపోర్ట్ చేసింది నైనిక ఎక్కడ కనిపించలేదు. మరి ఈ లెక్కల నైనికను కూడా మా జనాలు మరి ఓటేయకుండా తీసేయచ్చు, ఎఫెక్ట్ పడవచ్చు ఆమెకి. లేదు అనుకుంటే ఆ అమ్మాయికి పడుతుంది, ఎదురికి సీత మరి కొంచెం బాగానే మాట్లాడింది కాబట్టి చూడాలి, లేదంటే తెలియదు. సో అది జరిగింది ఈరోజు. సో అన్సీన్లో ఇంకా మోర్ కంటెంట్ ఉందట మరి, నిఖిల్ వర్సెస్ సోనియా వర్సెస్ పృథ్వీది. మరి ఏం జరుగుతుందో ఏందో చూడాలి మరి. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ మై యూట్యూబ్ channel videos and kindly share, subscribe and share your comments in the channel. Thanks for now.